మత్స్యకారుల ప్రాణాలకు తెగించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బోట్లు మత్స్యకారులే, పోలీసులు పట్టుకోలే. మత్స్యకారులు పట్టి తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్తే కావలి రూరల్ పోలీస్ స్టేషన్ లో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి, బోగోలు పోలీస్ స్టేషన్ లో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 2 ఎఫ్ఐఆర్లో బోట్ రిజిస్ట్రేషన్ నెంబర్లతో సహా పరిచిచ్చారయ్యా. ఇది 8 కిలోమీటర్ల లోపల వేట చేశారు, 500 మీటర్లలోనే వేట చేశారు. మన ప్రాంతానికి సంబంధించినటువంటి బోట్లకు మత్స్యకారులు కట్టుకున్నటువంటి వాళ్ళని తెంపేశారు, మన మత్స్య సంపదను దోచుకుపోయారని చెప్పి ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్లు ఇద్దరు వేరువేరుగా ఇస్తే 2 కూడా కేసులు నమోదయ్యాయి. నమోదైన తర్వాత దానికి సంబంధించి అంటే ఆ ఆస్తి సీజ్ చేసి పోలీసుల పరం చేశారు. పోలీసుల పరం చేసినా ఎందుకో పాపం వీళ్ళ మీద నమ్మకంతో ఒకటి సెప్టెంబర్లో చేశారు, ఒకటి అక్టోబర్లో చేశారు. వాళ్ళ మీద నమ్మకంతో చందాలు వేసుకుని వాళ్ళు గస్తూ తిరిగారు. పాపం మత్స్యకారులు ఏమన్నా వీళ్ళు తీసుకెళ్లిపోతారేమో రాత్రికి రాత్రి అని చెప్పి జాలర్లని మానవతా దృక్పథంతో విడిచిపెట్టారు. ఈ రోజు లోకేష్ వస్తున్నాడని చెప్పి ఇప్పుడు పాపం ఆ కాపు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉంది. సిఐ ఫోన్ చేసి లోకేష్ వస్తున్నాడు కాబట్టి బోట్లు కదిలించండి అన్నారు. ఆయన ఏమైనా సముద్ర మార్గంలో వచ్చాడా? ఆయన ఇక్కడికి ఏమైనా ఓడ ఎక్కొచ్చాడా? ఆయన వచ్చింది రోడ్డులో. కాబట్టి రోడ్లో వచ్చేవాడికి అక్కడ ఉన్నటువంటి ఓడల ఇబ్బంది ఏమో తెలియదు. ఆయన వచ్చాడు, జరిగింది. వచ్చిన వెంటనే దానికి సంబంధించి ఆ బోట్లు ఎందుకు తరలించారు? అవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, దాంట్లో డీజిల్ ఉందా లేదా, గేర్ బాక్స్ సరిగ్గా ఉందా లేదా, పికప్ సరిగ్గా ఉందా లేదా, రాత్రికి మనం ఉడాయించాలి అని అంటే అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉండాయా లేదా చూడడానికి అక్కడి నుంచి పక్కన పెడతా ఉన్నారు. ఒక స్టెప్ చూసుకున్నారు, ఏమేమి రిపేర్లు ఉన్నాయో చేసుకొని ఆ రోజు కొలు రవీంద్ర నీడకి పంపించి ఆ రవీంద్ర ఇక్కడ ఉండగానే వాళ్ళకి కలెక్టరేట్ లో ఒక డైరెక్షన్ ఇచ్చి రాత్రికి రాత్రి ఆ బోట్లు ఉడాయించి పోలీసు సీజ్ చేసి పోలీసు ఆధీనంలో ఉన్నటువంటి బోట్లని రాత్రి అర్ధాంతరంగా తీసుకెళ్లిపోతే ఈ రోజు వీళ్ళు వచ్చి అక్కడ సమీక్ష పెట్టి ఇంకా జరగని చూడండి, ఇంకా వస్తే అంతు తేలుస్తా ఉంటున్నారు. జరిగిన దానికి ఏం చేశారో వాళ్ళంతా ఏం తేల్చారో చెప్పండి. దానికి సంబంధించి మీరు ఏం చర్యలు తీసుకుంటారా? ఇంత పెద్ద మనగాళ్ళందరూ వచ్చి వాళ్ళకి పంపించి పోలీసు అధికారులందరూ వస్తే వాళ్ళ దగ్గరికి పంపించి ఈ రోజు ఎవడన్నా ఆస్తి దొంగతనం చేసుకుని ఇతర రాష్ట్రాలకు పోతే మన పోలీసులు పోయి వాళ్ళ ఆస్తి తీసుకురావడం లేదా? కాబట్టి మన ఆస్తిని దొంగిలించుకోపోతే పోలీసు ఆధీనంలో ఉన్నటువంటి ఆస్తికే రక్షణ లేకపోతే వాళ్ళు తీసుకెళ్లిన తర్వాత దాన్ని తిరిగి అప్పచెప్పండి అని చెప్పని అడిగితే దానికి సంబంధించి లేదు. కానీ ఎక్కడో గస్తీ బోటు తెచ్చారు, మేము పట్టుకున్నాం అన్నారు. ఎంత దొంగ నాటకాలు అంటే! ప్రభుత్వ బోటు ఒకటి తీసుకొచ్చి దాన్ని మీడియాకి చూపించి ఇది మేము పట్టేసాం ఈ బోట్ అన్నారా? చెప్పండి. ఆ బోటు ఓనర్ ఎవరు? ఆ బోటు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బోటు ఎక్కడ వేటాడింది? ఏమిలే అంటే మేము మళ్ళా ఇంకో బోటు పట్టామని చెప్పడానికి. అంటే నువ్వు మత్స్యకారులని చేసి ప్రలోభ పెట్టి ఏదో ఒక విధంగా వాళ్ళలో ఉన్నటువంటి మీ మీద వ్యతిరేకతను తొలగించుకోవాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి మేము మరలా డిమాండ్ చేసేది ఎస్పీ గారికి ఇస్తే, ఎస్పీ గారు ఒక ఎస్ఐకో కానిస్టేబుల్కో ఇస్తే మీ అకౌంట్ నెంబర్ల నుంచి ఏ అకౌంట్ నెంబర్లకు ఎంత జమ అయింది డబ్బులు బ్యాంక్ అకౌంట్ తెలిపద్ది. అదే విధంగా మీ ఫోన్ కాల్ నుంచి ఎవరెవరికి ఫోన్ కాల్ పోయాయి, లోకేష్ వచ్చిన రోజు ఎన్ని ఫోన్ కాల్ పోయాయి, కూల రవీంద్ర వచ్చిన రోజు ఎన్ని ఫోన్ కాల్స్ పోయాయి, ఇక్కడ నుంచి బోట్లు ఉడాయించేటప్పుడు ఎన్ని ఫోన్ కాల్స్ పోయాయి. సింపుల్ గా అయిపోయేదానికి దేనికి పాపం ఎన్ని? నేను ప్రధానమంత్రితో మాట్లాడా, హోమ్ మినిస్టర్తో మాట్లాడా, కేంద్ర మంత్రితో మాట్లాడా, ముఖ్యమంత్రితో మాట్లాడా, ఇంకా అందరు మంత్రులు పడ్డా. ఇక్కడ ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ చాలు. బహుశా కానిస్టేబుల్ వివరాలు తీసుకున్నాడంటే బ్యాంకులు అడిగితే బ్యాంక్ వివరాలు ఇస్తే దీని ఇస్త్రీ నీ పారదర్శకంగా నువ్వు నిరూపించుకుంటే సరిపోయేదానికి దాన్ని ఏదో నేను అందరితో చెప్పి పెద్ద వాళ్ళందరూ చెప్తే భయపడతారు అనుకున్నారో, లేకపోతే ఎందుకు లేడులకు నాయకులకు పెద్ద సర్కిల్ ఉందని చెప్పి అనుకున్నారో నాకు తెలియదు. కానీ మత్స్యకారులు భయపడరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అసలు భయపడడం. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.